ప్రతి ఒక్క కార్యకర్తకి నమస్కారం తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈరోజు సమావేశం కారణం ఎవరికో వ్యతిరేకంగానో పార్టీ వ్యతిరేకమో కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు గత ఎలక్షన్లో కానీ, అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, పార్లమెంట్ ఎలక్షన్లో కానీ కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం జరుగుతులేదు, గుర్తింపు లేదనే మనోవేదనకు గురవుతున్న కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికే వాళ్ళకు వెన్నంటి ఉండడానికే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కార్యకర్త అయినా గత 35 సంవత్సరాల నుంచి ప్రాంతంలో పనిచేసిన నాయకులు ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదురొడ్డి ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కొట్లాడి ఆ నాయకుల ప్రభావం లొంగకుండా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వెన్నంటి పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు అలాగనే ఉన్నారు. వాళ్ళందరికీ మనోవేదన ఒకటే, మాకు న్యాయం జరుగుతుంది కదా. ఈ మధ్య మరి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారో మేము పార్టీని నమ్ముకొని ఉన్నాం. మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసినాం, పార్లమెంట్ ఎలక్షన్లో పనిచేసినాం, మాకు సరైన గుర్తింపు ఉందా లేదనే ఉద్దేశంతో వాళ్ళ బాధను అర్థం చేసుకొని మరి అలాంటి బాధపడకుండా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి మేము వెనుక ఉన్నామని కారణం చెప్పడానికే మేము వచ్చి దీనికి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఏ కార్యకర్త కూడా 10 ఏళ్ళకెళ్ళి కష్టపడే కార్యకర్తకు అన్యాయం జరగద్దని వాళ్ళ ఏదైతే కోరుకుంటారో రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ పరిధిలో ఉన్న కౌన్సిలర్ పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు, పోటీలు ఉందామనుకున్న వాళ్ళు, నా మనసులకు పోటీ పెట్టాలన్న ఉద్దేశం ఉన్న నాయకులు ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ అధైర్యపడకుండా, పార్టీ విచ్ఛిన్నం కాకుండా, గ్రూపులు కాకుండా ఒక తాటిగా తీసుకురావడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికో వ్యతిరేకం కాదు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇక్కడ ఈ ప్రాంతం నుంచి గతంలో ఉప ఎన్నికల్లో నిలబడి ఎవరు ముందుకు రాకుండా ముందుకు వచ్చి ఒక ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుడిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి దురదృష్టవత్తు ఓడిపోయినా కూడా గత 2 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు కానీ ఎవరికి కష్టం వచ్చినా కార్యకర్తలకు అండగా నేను ఉన్నా అని చెప్పి బలమూరు వెంకట గారు అడపదడప పరామర్శాల పేరు మీద, చావు బతుకులో ఉండే పరామర్శాల పేరు మీద ఏదో ఆర్థిక సాయం చేసుకుంటూ ఉన్న రోజుల్లో మరి జనరల్ ఎలక్షన్కి వచ్చేవరకు టికెట్ రాకుండా కూడా మరి ఇక్కడ చేసిన శ్రమకు పడ్డ ఫలితమే మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే మరి అతను కూడా మరి ఇప్పటివరకు ఇక్కడ 2 సంవత్సరాల కింద పనిచేసిపోయింది. కాబట్టి అతను రానున్న రోజుల్లో ఒక ఎమ్మెల్సీగా అయినందుకు, జిల్లా మంత్రిగా అయినందుకు, 2 మంత్రులైన జిల్లా మంత్రులు ఈ ప్రాంతం తీసుకొచ్చి ఇక్కడ పార్టీ గత 40 సంవత్సరాల నుంచి ఒక కాంగ్రెస్ పార్టీ నిలబడలేక ఓడిపోయి ఉంటుంది. కాబట్టి గత ఏ ఎలక్షన్ అయినా గత 40 సంవత్సరాల నుంచి ఏ క్యాండిడేట్ నిలబడతాడో మళ్ళీ కనబడకుండా ఓడు, మళ్ళీ కొత్త వ్యక్తి రావడం, మళ్ళీ పార్టీని మార్చడం, మళ్ళీ క్యాండిడేట్ మార్చడం, అలా మొత్తం పార్టీ వీక్ అవడానికి కారణమైంది. హుజరాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం జరిగి మరి ఉప ఎన్నికల్లో 2-3 వేల ఓట్లు వచ్చి మరి మొన్న జనరల్ ఎలక్షన్లో 53 వేల ఓట్లు వచ్చి మరి రేపు మన 3 తారీఖు వస్తే ఈ పార్లమెంట్ ఏమవుతుందో ఆ ఎలక్షన్ తెలుసు. కానీ ఏదైనా ఈ ప్రాంతం నుంచి పార్టీని బతికించుకోవాలి, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను బతికించుకోవాలి. 10 ఏళ్ళకెళ్ళి బీఆర్ఎస్ వ్యతిరేకంగా పోరాడి కొందరు అటు ఇటు పోయినాం, పార్టీ మారిన వాళ్ళంతా సంకనాకి వెళ్ళి ఇక్కడ మొత్తం జీరో అయిపోయినాం. For more videos like this, subscribe Big TV channel.